కారు హోటల్ చేరేసరికి పార్కింగ్ స్పేస్ దగ్గర గట్టు మీద కూర్చునున్నాడు వాసు. దేవదాసు సినిమాలో నాగేశ్వరరావులా ఉన్నాడతను కూర్చున్న పద్ధతి. కాళ్ళ దగ్గర కుక్క కూడా ఉంది. కారు దిగుతున్న నరేష్ని చూడగానే కోపంతో విరుచుకుపడ్డాడు వాసు. సాయంత్రం వస్తానని తెలిసి రిసెప్షన్లో తాళాలు ఇవ్వకుండా ఎక్కడికి పోయావు? నేను చెల్లిలో ఇక్కడ పడిగాపులు పడాల్సి వచ్చింది. కోపంగా అరుస్తూ వీరంగం వేయసాగాడు. జవాబేమీ ఇవ్వలేదు నరేష్. నవ్వి ఊరుకున్నాడు. నీకేం నవ్వుతావు? అప్పుడే కారులో నుండి దిగిన లలితను చూడగానే వాసు నోరు మూసేస్తున్నాడు. అర్ధరాత్రి దాటింది. చీకటిలో క్రీనీడలా కదిలింది ఓ ఆకారం. రోడ్డు పక్కగా ఉన్న చెట్టు వెనక నుండి ఒకసారి అటు ఇటు చూసి యువతలకొచ్చింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. చకచకా నడుస్తూ ఓ భవనం ముందాగింది ఆకారం. ఆ భవనం ధనరాజ్ది. ఓ క్షణం ప్రహారీ గోడ పక్క క్రీనీడలో ఆగి తలెత్తి భవనం వైపు చూసింది ఆకారం. ఆ తర్వాత తృప్తిగా తల పంకించి చటుక్కున గోడకి లోపలకు దూకింది. కిటికీ దగ్గరకు చేరుకున్న ఆకారానికే లోపల నుంచి మాటలు వినిపించసాగాయి. నా అనుచరుల వల్ల కాలేదన్నావు. నీ అనుచరుడేదో పొడి చేస్తాడన్నావు. వాణ్ణి పోలీసులు పట్టుకు వెళ్లారు. ఇప్పుడు వాడు నోరు విప్పితే మన గతేంటి అంటోందో గొంతు. ఆ గొంతు ధనరాజ్ది. వాడు నోరు తెరవడు. ఈ పాటికి వాడి నోరు మూతబడిపోయే ఉంటుంది. ఆ పని మస్తానికి అప్పచెప్పాను స్థిరంగా అంది మరో గొంతు. అది మునీర్ గొంతు. ఓ క్షణం నిశ్శబ్దం. మళ్ళీ మునీర్ గొంతే వినిపించింది. ఆ విషయం వదిలే. సగం మ్యాప్తో మనం నిధిని సాధించడం ఎలాగో ముందు ఆలోచించు. నిధి ప్లాన్లో మిగతా సగభాగం సాధించడం అనే సమస్యే ఇక లేదు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కూడా ఈ విషయంలో ఏం సాధించలేకపోయాడు. కనుక మనమే ఏదో ఒకటి చెయ్యాలి. నిధి ఉన్న ప్రాంతానికి మనం చేరుకోవడానికి మన దగ్గరున్న సగం ప్లాన్ సరిపోతుంది. ఆ ప్రాంతంలో వెతికితే నిధున్న స్థలం మనకి దొరకకపోదు. ఇక తాత్పర్యం అనవసరం. రేపే మన ప్రయాణం. గొంతు ధనరాజ్ది. ఆ మాట వినడంతోనే కిటికీ పక్క నుండి కదిలింది ఆకారం. ఆ ఆకారం వాసుది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ మెయిన్ గేట్లోంచి బయటకొచ్చి ఒళ్ళు విరుచుకున్నాడో వ్యక్తి. అతడిని ఆ క్షణంలో అక్కడ చూసిన వారెవరైనా అప్పుడే ఓ మర్డర్ చేసి వచ్చిన వ్యక్తి అని అనుకోరు. అతడు ప్రొఫెషనల్ కిల్లర్. చంపడం అతని వృత్తే కాదు, ప్రవృత్తి కూడా. ఆ ప్రవృత్తే అతడు ప్రొఫెషనల్ కిల్లర్గా మారడానికి కారణమైంది. ఎవరినీ చంపకపోతే అతడికి నిద్ర పట్టదు. అవలేలగా హత్యలు చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. జేబులోంచి సిగరెట్ వెలిగించి పొగను గాల్లో కొదులుతూ చీకట్లోకి నడిచాడతను. అతడే మస్తాన్. అప్పటికి 10 నిమిషాల క్రితం తనను విడిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని లాకప్లో ఎదురు చూస్తున్నాడు మునీర్ అనుచరుడు. మస్తాన్ని చూడగానే ఒక్కసారిగా అతడి కళ్ళల్లో ఆశ తళుక్కుమంది. క్రైమ్ వరల్డ్లో డబ్బుకి ఆశపడే పోలీసులు నేరస్తులతో చేతులు కలపడమే అతడి ఆశకు ఆధారం. ఆ ఆశతోనే అతడు మస్తాన్ ముందు నోరు విప్పాడు. గ్రీన్ రూంలోకి వెళ్లేసరికి అక్కడ కనిపించిన తనని స్పృహ పోగొట్టిన వ్యక్తిని గురించి వర్ణనతో సహా వివరంగా చెప్పాడతడు. అంతా జాగ్రత్తగా విన్న మస్తాన్ వికృతంగా నవ్వాడు. ఆ నవ్వు వెనక మనసులో చెలరేగుతున్న ఆలోచనలు తెలుసుకోలేకపోయాడతడు ఆ క్షణంలో. తెలుసుకునేసరికే శవమై రక్తపు మడుగులో పడ్డాడు. మస్తాన్ చెప్పిన వార్త వినగానే నరేష్ని గురించి కూపీ లాగడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు మునీర్. తన హోటల్ రూంలో మర్నాటి ఉదయమే దండకారణ్యానికి ప్రయాణం అవ్వాలనే తపనతో నిద్రపోవడానికి ప్రయత్నిస్తోన్న నరేష్కి ఈ విషయం తెలీదు. రాజ్గావ్ దండకారణ్యాన్ని ఆనుకునున్న కుగ్రామం అది. నాగరికతకు దూరంగా వ్యవసాయం, ఆటవిక సంపద, జీవనోపాధిగా ప్రజలు నివసించే చిన్న పల్లెకొట్టది. నులక మంచం మీద కూర్చుని హుక్కా పీలుస్తున్నాడు భీకు. అతడి వయసు 85 సంవత్సరాలు. పండి రాలిపోతున్న ముసలి ఒగ్గు. మధ్య మధ్యలో దగ్గుతూ తన పక్కన పడుకునున్న 6 ఏళ్ల మనవడికి కథలు చెబుతున్నాడు. అప్పటికి రాత్రి 10 గంటలు దాటింది. అతడు చెప్పే కథలు వింటూ ఊకొడుతున్నాడు ఈ కుర్రాడు. వెల్లకిల్లా పడుకుని ఊకొడుతోన్న మనవడికేసి చూస్తూ ముచ్చట పడసాగాడు భీకు. ఆకాశంలోకి చూస్తున్న కుర్రాడు ఉన్నట్టుండి ఆనందంతో కెవ్వు నరిచాడు. నానాజీ, అదిగో పెద్ద గాలిపటం. ఆకాశంలోకి చేయి చూపిస్తూ అన్నాడా 6 ఏళ్ల బాలుడు. భీకు కళ్లకు చేతిని అడ్డు పెట్టుకుని పైకి చూశాడు. వృద్ధాప్యం వల్ల అతడికి చూపు మామూలుగానే ఆనందు. ఇక అదేం కనిపిస్తుంది అతడికి? అది గాలిపటం కాదని, నరేష్ ప్రయాణిస్తోన్న స్కై రైడర్ అని తెలీదు ఆ అమాయకులకు. ఆకాశంలో మబ్బులు కిందుగా దూసుకుపోతోంది స్కై రైడర్. నేర్పుగా నడుపుతూ తను ల్యాండ్ కావలసిన దిశగా మళ్లించాడు దాన్ని నరేష్. అలవాటైన పనిలా అతడి వేళ్లు చకచకా కదులుతూ రైడర్ మార్గాన్ని నిర్దేశిస్తున్నాయి. చీకటి రాత్రి.
చల్లని గాలి రివ్వున వీస్తూ అతడి పనిని సులభతరం చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో అతడి చేతుకున్న సూపర్ సోనిక్ అలారం రిస్టువాచి సన్నని శబ్దం చేస్తూ మోగింది. వాచి వైపు చూశాడతను. రేడియం డైల్ మీద ముళ్ళు సరిగ్గా 11 గంటలైనట్లు సూచిస్తున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతూ కాంతిని వెదజల్లుతున్నాయి. అక్కడక్కడ మబ్బు తునకలు గాలిలో తేలుతున్నాయి. ఇక తను ల్యాండ్ కావలసిన సమయం దగ్గర పడిందని గ్రహించాడు నరేష్. అతడు స్కై రైడింగ్ ప్రారంభించి అప్పటికి గంట దాటింది. దండకారణ్యాలకు మొదట్లో ఉన్న ఎత్తైన కొండ శిఖరాన్నించి తన ప్రయాణం ప్రారంభించాడతడు. గాలి వాలుగా ఉండడంతో తను చేరవలసిన నిర్ణీత ప్రదేశానికి అతి చేరులోకొచ్చాడు. గెట్ రెడీ, అతడి అంతరాత్మ హెచ్చరించింది. ఒక్క క్షణం రైడర్ రన్నింగ్ పొజిషన్ను ఎసెస్ చేసుకుని సంతృప్తిగా తల పంకించాడు. ఆ నిమిషంలోనే అతడి వేళ్లు చకచకా కదిలి రైడర్ పొజిషన్ను నిర్దేశించాయి. సరున కిందకి దూసుకుపోసాగింది స్కై రైడర్. ఆ వేగానికి, అది చేసే నోస్ డైవింగ్ విన్యాసానికి మరొకరైతే బెంబేలు పడేవారే. స్కై రైడింగ్ లో అపారమైన అనుభవం అతడిది. అందుకే ఏమాత్రం చెక్కు చెదర్లేదు. క్రమక్రమంగా దట్టమైన అడవి ఉపరితలానికి చేరుతోంది స్కై రైడర్. స్ట్రైట్ డైవింగ్ పొజిషన్ లో ఉన్న రైడర్ ని కంట్రోల్ చేస్తూ జాగ్రత్తగా ల్యాండ్ చేసే ప్రయత్నంలో పడ్డాడతను. నక్షత్రాల నుండి వెలువడుతోన్న మసక కాంతిలో చూడ్డానికి అతడి కళ్ళు అప్పటికే బాగా అలవాటు పడ్డాయి. గాలి రివ్వున వీస్తోంది. నేల దగ్గర పడుతోంది. నరేష్ కిందకి చూశాడు ఒకసారి. అతడి శరీరం లిప్తపాటు జలధరించింది. అడవంతా చెట్లతో దట్టంగా పొరుచుకునుంది. అతడు దిగవలసింది ఆ దట్టమైన చెట్ల మధ్యున్న ఖాళీ ప్రదేశంలో. ల్యాండింగ్ లో ఏమాత్రం పొరపాటు జరిగినా చెట్లలో చిక్కుకుని కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం ఖాయం. ఆ ఆలోచన అతడి మస్తిష్కాన్ని వేడెక్కించింది. ప్రమాదం నుండి తప్పుకోవాలి. ఎలా? ఏం చెయ్యాలి? స్ప్లిట్ సెకండ్. మెదడు పొరల్ని చించుకుని ఆలోచించాడతను. సరిగ్గా అదే క్షణంలో అతడి దృష్టి దట్టమైన చెట్లకు ఎడంగా పారుతోన్న సెలయేటిపై పడింది. ఆనందంతో అతడి మనసు గంతులు వేసింది. గాలి వేగం మరింత పెరిగింది. గాలిబోలులో స్కై రైడర్ ని చెట్ల మీదుగా సెలయేటి వైపు కదిలించాడతను. చెట్ల ఉపరితలాన్ని దాటి సెలయేటికి దగ్గరైంది రైడర్. ప్రమాదం తప్పిపోయింది. నిట్టూర్చాడు నరేష్. మరుక్షణమే తన పొజిషన్ మార్చుకుని డైవింగ్ స్థితిలోకి వచ్చిందది. ఆ నిశ్శబ్ద నిశీదిలో గలగలమని శబ్దం చేస్తూ పారుతోంది సెలయేరు. కీచురాళ్ల చప్పుడు సెలయేటి శబ్దంలో కలిసిపోతోంది. నీటిలో ల్యాండ్ అవడానికి సంసిద్ధుడయ్యాడు. 2 నిమిషాలు గడిచిపోయాయి. సేఫ్ ల్యాండింగ్ చేయగలిగాడు నరేష్. అదే నిమిషంలో అతడి కాళ్లకు జివ్వుమనిపించేలా తగిలాయి సెలయేటి నీళ్లు. స్కై రైడర్ నీటి మీద పెద్ద గబ్బిలంలా తేలసాగింది. ఒడ్డు ఎంతో దూరంలో లేదు. అదే గనుక సెలయేటి మధ్యలో ల్యాండ్ అయ్యుంటే ఒడ్డుని చేరడానికి స్కై రైడర్ పెద్ద అడ్డమై ఉండేది. నీటిలో నుండి బయటకు రాగానే తన కాళ్లకు చేతులకు ఉన్న బంధనాలను ఊడదీసుకున్నాడు. వీపుకున్న కిట్ బ్యాగ్ ని నేలపైకి దించాడు. స్కై రైడర్ ని పొదలమాటున దాచేశాడు. అతడి దుస్తులన్నీ నీటిలో తడిసిపోయాయి. చలికి శరీరం సన్నగా కనిపించసాగింది. కిట్ బ్యాగ్ లో నుండి పొడి బట్టలు తీసి మార్చుకున్నాడు. సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు. గుండెల నుండిగా పొగను పీల్చి గాలిలో కొదిలాడు. ముందు చేయబోయే కార్యక్రమం కదలాడసాగింది అతడి మస్తిష్కంలో. సరిగ్గా అదే సమయంలో హ్యాండ్సప్ వెనక నుండి కఠినంగా వినిపించిందో కంఠం. అదిరిపడ్డాడు. ధన్గావ్ అడవి అంచునున్న చిన్న పల్లెటూరు. ఇప్పుడిప్పుడే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నంతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటున్న జన నివాస ప్రాంతం అది. పల్లెకో బస్సు పథకం పుణ్యమా అని మొదటిసారిగా బస్సును ఆ గ్రామవాసులు 6 నెలల క్రితం చూశారు. రోజుకొకసారి మాత్రమే వస్తుందా బస్సు. అది దానికి ఆఖరి స్టాపు. అక్కడి నుండి తిరిగి పట్నం వెళ్ళిపోతుంది. రాజకీయ నాయకులు ప్రజలను ఏమార్చడానికి, ప్రలోభ పెట్టడానికి ఎలక్షన్లలో చేసే వాగ్దానాల ఫలితమైన ఆ బస్సు ప్రజలకు ఎంత ఉపయోగకరమో అందులో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను చూస్తేనే తెలుస్తుంది. ఎప్పుడూ 4, 3 కన్నా ఎక్కువ ప్రయాణం చేయడం ఆ ప్రాంత ప్రజలు చూసుండలేదు. ఆ బస్సు తిరగడానికయ్యే భారం తామే మోస్తున్నామని తెలియని ప్రజలు ఊరుకో బస్సు అని సంబరపడ్డారు, చప్పట్లు కొట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు నష్టపోతున్నాయో ఈ బస్సే ఉదాహరణ. బస్సు గ్రామంలో ప్రవేశించగానే గోచీలు పెట్టుకున్న పిల్లలు అరుచుకుంటూ కీరింతలు కొడుతూ దాని వెనక పడ్డారు. కీచుమనే శబ్దంతో ఒక పాక హోటల్ ముందు అయింది ఆ బస్సు. అది రేపిన దుమ్ము తెరలు తెరలుగా గాల్లోకి లేచింది. బస్సు బస్సు అరుస్తున్నారు పిల్లలు. బస్సులో నుండి దిగుతూ ఓసారి చుట్టూ కలిగి చూశాడు వాసు. అప్పటికే అతడు పట్నంలో బయలుదేరి 6 గంటలు దాటింది. అసలు ప్రయాణం 3 గంటలైనా దారిలో చెడిపోవడంతో మరో 3 గంటలు పట్టింది.
వాసు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. పేగులు ఆవురావురమంటున్నాయి. దిగగానే అతడు మరేం ఆలోచించలేదు. తిన్నగా పాక హోటల్లోనికి నడిచాడు. కడుపుకి పట్టినంతా తిని పార్సిల్ గట్టించుకుని బ్రేవుమని తేంచుకుంటూ అతడు బయటకొచ్చేసరికి రణగొణ శబ్దాలు చేసుకుంటూ దుమ్ము రేపుకుంటూ పట్నం వైపు బయలుదేరిందా బస్సు. సిగరెట్ వెలిగించుకుని తాపీగా పొగను గాల్లో కొదులుతూ నడుస్తున్నాడు. అతడు వెళుతోన్న దిశను వాలకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు జనం. ఈ నాగరికుడికి అడవిలో పనేంటా అని వారి సందేహం. అతడు ఎక్కడా ఆగలేదు, నడుస్తూనే ఉన్నాడు. ఆ బాట అడవిలోకి దారి తీసింది. సన్నని బాట, మనుషులు నడిచే కాలి బాట, ఏనాడు ఏ వాహనాన్ని ఎరుగని డొంక బాట. అప్పటికే చీకటి పడింది. వడివడిగా పడుతున్నాయి అతడి అడుగులు. చిన్న చిన్న చెట్లు, పొదలు, తుప్పలతో మొదలైన అడవి రాను రాను దట్టంగా మారింది. అతను నడుస్తూనే ఉన్నాడు. అప్పటికి నడక మొదలుపెట్టి 4 గంటలు దాటింది. ఏకధాటిగా నడుస్తూనే ఉన్నాడు. అడవంతా కీచురాళ్ల రొదతో హోరెత్తిపోతోంది. ఒంటరి ప్రయాణం, అది అడవిలో, అతడికి ఎంతో భారంగా ఉంది. కాళ్లల్లో సత్తువ సన్నగిల్లింది. కడుపులో ఆకలి రొద మొదలైంది. అనువైన ప్రదేశం చూసుకుని ఆగాడు వాసు. భుజానుకున్న లగేజిని కింద పెట్టి చికెన్ రోస్ట్ ప్యాకెట్ బయటికి తీశాడు. మరుక్షణమే ఆ ప్రాంతమంతా కోడికూర వాసనతో ఘుంఘుంలాడింది. సరిగ్గా అదే సమయంలో కర్ణపుటాలను బద్దలు చేస్తూ దగ్గరలో వినిపించింది పులి గాండ్రింపు. హ్యాండ్సప్ మరోసారి వినిపించింది. ఎంత కఠినంగా అన్నా గొంతు కోయిల కంఠంలా ఉంది. నరేష్ విస్తుపోయాడు. అది స్త్రీ గొంతు. అడవిలో తన కదలికలను నిలువరిస్తోందో స్త్రీ. ప్రత్యర్థి వర్గం అప్పుడే రంగంలోకి దిగిందా? ఆలోచనలతో నిండిపోయింది అతడి మనసు. మళ్లీ హెచ్చరించిందా కంఠం. విధిలేక చేతులు పైకెత్తాడతడు. ఆకస్మికంగా ఎదురైన ఆపదను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించడం లేదతడు. ప్రత్యర్థి వర్గం వ్యూహం ఏమిటి? తనకు వాళ్ల గురించి వివరాలు తెలిసినట్లు వాళ్లకు కూడా తన గురించి వివరాలు తెలుసా? తెలిసే తనను అడ్డుకోవడానికి ఈ స్త్రీని నియోగించారా? ఈ అబల తనను ఎంతవరకు అడ్డుకోగలదు? ఆమె ఒంటరిగా తనను నిలువరించిందా, లేక పక్కన అండగా ఎవరైనా ఉన్నారా? రకరకాల ఆలోచనలు లిప్తపాటులో అతడి మస్తిష్కంలో గిరికీలు కొట్టాయి. అతడి ఆలోచనలను భంగపరుస్తూ కీప్ యువర్ హ్యాండ్స్ అప్ యువర్ హెడ్ కటుగా వెనక నుండి ఆజ్ఞాపించింది ఆ యువతి. తనలో తనే నవ్వుకున్నాడతను. మరోమారు హెచ్చరించిందామె. చేసేది లేక 2 చేతులు పైకెత్తి తల మీద పెట్టుకున్నాడు నరేష్. ఆ యువతి పీలుస్తోన్న శ్వాస శబ్దం వెనక నుండి స్పష్టంగా వినబడుతోంది. ఆమె ఉన్న దూరాన్ని మనసులోనే అంచనా వేశాడతడు. ఆమె 2 అడుగులు ముందుకు వేసింది. కాలి కింద పడి ఆకులు గలగలమని శబ్దం చేశాయి. అదే క్షణంలో తల వెనక్కి తిప్పబోయాడు నరేష్. డోంట్ టర్న్ కంగును మోగింది ఆ యువతి కంఠం నిశ్శబ్ద నిశీదిలో. తన ప్రయత్నాన్ని ఆపుకున్నాడతడు. ప్రత్యర్థి అలర్ట్నెస్ అతడిని ముగ్ధుణ్ణి చేసింది. అంతలోనే అతడి మనసులో ఓ ఊహ తళుక్కుమంది. ఈ దృశ్యాన్ని వసుంధరగాని లలితగాని చూస్తే అతడికెంతో అవమానకరంగా అనిపించింది. అప్పటి వరకు మెదడు పొరలమోట్న అణిగిమణుగున్న ఆవేశం ఒక్కసారిగా అతడి నరాలా వ్యాపించింది. మరుక్షణం అతడి ఛాతీ విశాలమైంది. కండరాలు ఉప్పొంగాయి. కాలి గోటి నుండి తల వెంట్రుక వరకు అతడి యావత్ శరీరం ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి సమాయత్తమైంది. అదే క్షణంలో అతడి నోటి నుండి దశ దిశలు దద్దరిల్లేలా వెలువడింది కుంగ్ఫూ షౌట్. అతడి కాళ్ళు చేతులు మెరుపు వేగంతో కదిలాయి. నేలకు కొట్టిన రబ్బర్ బంతిలా గాల్లోకి ఎగిరి విద్యుత్ వేగంతో గాల్లోనే పల్టీ కొట్టాడు. మరుక్షణం తనని బెదిరిస్తోన్న వ్యక్తి ముందు ప్రత్యక్షమయ్యాడు. నేలను తాకకముందే అతడి కుడికాలు అత్యంత వేగంతో ప్రత్యర్థి మణికట్టు మీద బలమైన పంచి ప్రజెంట్ చేసింది. స్ప్లిట్ సెకండ్. ప్రత్యర్థి చేతిలోని రివాల్వర్ గాలిలోకి ఎగిరి నీటిలో పడి బుడుంగుమని శబ్దం చేసింది. ఆ యువతి కెవ్వు నరిచి విరుచుకుని పడిపోయింది. ప్రత్యర్థిని ఏం చేస్తూ నెక్స్ట్ మూమెంట్ తీసుకోబోతున్న నరేష్ ఆఖరి క్షణంలో ఆగి ఆమె వైపు చూశాడు. అంతే, ఆశ్చర్యం అతడిని చుట్టుముట్టింది. నివ్వెరపోయి చిత్తరువులా నిలిచిపోయాడో క్షణం. ప్రత్యర్థి ఎవరో కాదు, తన ప్రేమాది దేవత, ప్రణయ రాశి లలిత. అప్పటికే ఆమె స్పృహలో లేదు. దరిచేరి ముఖంపై నీరు చిలకరించాడు. మెల్లగా కళ్ళు తెరిచింది. నరేష్ ని చూడగానే ఆనందంతో విప్పారింది ఆమె ముఖం. అతడు మాత్రం సీరియస్ గా మారిపోయాడు. లలిత, ఎలా వచ్చావు ఇక్కడికి? ఎందుకొచ్చావు? జవాబు చెప్పలేదామె. మాట్లాడవేం? మళ్లీ మౌనమే ఆమె సమాధానమైంది. నువ్వు కూడా నిధి కోసమే వచ్చావా? కాదు, అంతకన్నా ఎక్కువైన పెన్నిది కోసం, నీ ప్రేమ కోసం. ఆ మాటలకు కదిలిపోయాడు. ఆమెను బిగి కౌగిలిలో బంధించాడు. ఆకాశంలో మంచు రాలుతోంది. పెన్సిల్ ఫ్లాష్ కాంతిలో నడుస్తున్నారిద్దరు. ముందు లలిత, వెనక నరేష్.
ఎండు పుల్లలు కాళ్ల కింద పడి శబ్దం చేస్తున్నాయి. ఓ గంట ఆగకుండా నడిచి సన్నని బాటను చేరుకున్నారు. ఆ కాలిబాటలో నడుస్తోన్న నరేష్ ఉన్నట్టుండి ఆగిపోయాడు. అతడి కర్ణబేరిని తాకింది ఏదో శబ్దం. అది అంత క్లియర్గా లేదు. అతడి వెనకే లలిత కూడా ఆగింది. ఆ సవడి రాను రాను మరింత దగ్గరైంది. అవి మనుషులు వేస్తోన్న అడుగుల చప్పుడు. శత్రువులు తమను సమీపించారని అర్థమైపోయింది అతడికి. వాసు చటుకున లేచి నిలబడ్డాడు, చికెన్ ప్యాకెట్ ని వదిలేసి. ఇండియన్ టైగర్ మహా క్రూరమైందేగాక ఎంతో తెలివైంది కూడా. ఎక్కడి వాడక్కడ స్టడీగా నిలబడిపోయి ఆ గాండ్రింపు వినవచ్చిన దిక్కువంక పరిశీలనగా చూశాడు వాసు. ప్రపంచంలోని పులి జాతులన్నింట్లోనూ ఆఫ్రికన్ టైగర్ అతి క్రూరమైన జంతువు. దాని తర్వాత స్థానాన్ని ఇండియన్ టైగరే ఆక్రమిస్తోంది. ఇది శత్రువును ఎంత దూరంలో నుంచైనా పసిగట్టగలదు. ఇక దాని ఆహారాన్నైతే చెప్పనవసరం లేదు. ప్రాణాలకు భయపడి పారిపోయే జంతువు కాదది. శత్రువుతో ఆఖరి శ్వాస వరకు శక్తి వంచన లేకుండా పోరాడుతుంది. అరణ్యంలోని ప్రజలు పులి కనిపించిందంటే ఇక తమ ప్రాణాలు పోయినట్లే భావిస్తారు. చికెన్ ప్యాకెట్ ని కదిలించడం వల్లనే దాని వాసనకు ఎక్కడో ఉన్న ఆ టైగర్లో చైతన్యం ఏర్పడిందని గ్రహించి తనని తానే తిట్టుకున్నాడు వాసు. అయినా అతడిలో కంగారు కాని భయం కాని ఏమాత్రం కనిపించలేదు. అదే క్షణంలో తన కరాల ద్రంష్టలను ముందుకు సాచి ఆయువు నిండిన జీవాలను తీసుకోవడానికి ముందుకు దూకే మృత్యు దేవతలా దూకింది ఇండియన్ టైగర్. ఒక్కసారిగా వాసు ఒళ్లంతా చిరుచెమటలు పోశాయి. ఆపద ముంచుకొచ్చింది. అరక్షణం ఆలస్యం చేసిన తన ఆయువు మూడుతుంది. ఆలోచనలు వాసు మస్తిష్కంలో సుడులు తిరుగుతున్నాయి. మీదకి దూసుకొస్తోంది పులి. అంతే, మెరుపు కన్నా వేగంగా రియాక్ట్ అయ్యాడతడు. తన మీదకి దూకుతోన్న పులి పైనుండి అవతలకి గాలిలోనే డైవ్ చేశాడు. పులి ఎగిరి ఇటు పడింది. వాసు అటువైపున నేల మీద వాలాడు. ఇండియన్ టైగర్ చటుక్కున వెనుతిరిగి తన పంజాబార్ నుంచి తప్పించుకున్న అతడిని క్రూరాతి క్రూరంగా చూస్తూ 2 అడుగులు వెనక్కి వేసింది. రక్తవర్ణంతో మిలమిలా మెరుస్తున్నాయి దాని కళ్ళు. కోరలు వాడిగా నోట్లోంచి బయటకు తొంగి చూస్తున్నాయి. ఇండియన్ టైగర్ శత్రువుల వైపు కోరగా చూస్తూ అడుగు వెనక్కి వేసిందంటే మరుక్షణంలో శత్రువు మీదకు ప్రళయంలా లంఘిస్తోందని అతడికి తెలుసు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదతడు. మెరుపులా తళుక్కున రియాక్ట్ అయ్యాడు. కాళ్ళు చేతులు అమిత వేగంతో కదిలాయి. నేలకు కొట్టిన రబ్బరు బంతిలా గాల్లోకి ఎగిరాడు. అదే సమయంలో అతడి నోట్లో నుండి దిక్కులు దద్దరిల్లేలా ప్రళయ భయంకరంగా వెలువడింది కుంగ్ఫూ సింహనాదం. గాల్లోకి ఎగిరిన అతడి కుడి పాదం అత్యంత వేగంగా ఇండియన్ టైగర్ నుదుటి మీద భయంకరమైన డబుల్ జంపింగ్ కిక్కును ప్రజెంట్ చేసింది. ఆ పంచి తగలగానే అరణ్య ప్రాంతమంతా దిక్కులు పికటిల్లేలా భీకరంగా ఆర్తనాదం చేసింది ఇండియన్ టైగర్. ఆ దెబ్బకు అది ఎగిరి 6 అడుగుల వెనక్కి వెళ్లి వెలకిలా పడింది. దాని తల దిమ్మెక్కినట్లయింది. కళ్ళు బయర్లు కమ్మాయి. వాసు వెలువరించిన ఆ పంచులో 1000 సమ్మెట్ల బలం ఉంది. ఆ దెబ్బకు కొండైనా సరే పిండి కావలసిందే. అయినా సరే అది తన పొట్టు విడవలేదు, బెదిరిపోలేదు. తల విదిలించింది, భీకరంగా గాండ్రించింది. కోరగా చూసింది అతడి వైపు. మరుక్షణం చెంగున లేచి నిలబడింది. మళ్లీ 4 అడుగులు వెనక్కి వేసింది. స్టడీ అయ్యాడతడు. జాగ్రత్తగా ఆ ఇండియన్ టైగర్ కదలికల్ని గమనిస్తున్నాడు. ఇండియన్ టైగర్ కూడా అతడి ప్రతి కదలికను తీవ్రంగా చూస్తూనే ఉంది. సమఉజ్జీలైన 2 ప్రత్యర్థుల మధ్య భీకరమైన పోరాటం జరుగుతున్నట్లుగా ఉందా దృశ్యం. ఆ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో. ఇండియన్ టైగర్ అత్యంత బల సంపన్నమైన క్రూర మృగం. వాసు అతివీర భయంకర కుంగ్ఫూ యోధుడు. ప్రత్యర్థిని ఎన్ని రకాలుగా ముప్పు తిప్పలబెట్టి మట్టుబెట్టాలో ఇండియన్ టైగర్ కి వెనతో పెట్టిన విద్య. అన్ని రకాల పోరాటాలలోనూ మారణ కళల్లోనూ వాసు ఆరితేరిన యోధాన యోధుడు. ఒకరిని మించిన వారు మరొకరు. 2 కొండలు ఢీకొంటున్నట్టుగా ఉందా దృశ్యం. వెనక్కి అడుగులు వేస్తోన్న ఇండియన్ టైగర్ చటుక్కున ఆగి 2 అడుగులు ముందుకు వేసి చెంగున గాల్లోకి ఎగిరి వాసు మీదకు దూకింది. నరేష్ చెవులు రిక్కించాడు. ఆ ప్రదేశాన్నంతటినీ శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకునుంది. దాన్ని భగ్నం చేస్తూ వినిపిస్తోంది అడుగుల చప్పుడు. ఎండు పుల్లలు కాళ్ల కింద పడి విరిగి శబ్దం చేస్తున్నాయి. 2 సాయుధులు నరేష్ దృష్టిపదంలోకొచ్చారు. ఎక్కడ స్కై రైడర్ దిగడం చూశానన్నావు? ఇద్దరిలో ఒక వ్యక్తి పక్కవాడిని సీరియస్ గా అడుగుతున్నాడు. ఇటువైపే, ఈ చుట్టుపక్కల ఎక్కడో దిగుండాలి. రెండో మనిషి మాటలు కొంచెం ముద్దగా వస్తున్నాయి. అతను తాగుండొచ్చు. ఇక్కడెక్కడా మనుషులు మసులుతో ఉన్న అలికిడే లేదు. నువ్వు సరిగ్గా చూసావా? అనుమానంగా అడిగాడు మొదటి వ్యక్తి. నా కళ్ళెప్పుడు నన్ను మోసం చెయ్యవు, నేను చూశాను చెబుతున్నాడు రెండో మనిషి. ఇద్దరూ నడుస్తూనే మాట్లాడుకుంటున్నారు. నరేష్ లలితలు దాక్కున్న పొదం దాటి సెలయేటి వైపు సాగిపోయారా ఇద్దరు. అమ్మయ్యా, చిన్నగా నిట్టూర్చింది లలిత.
పెదవుల మీద అరచేతిని అడ్డుగా ఉంచుతూ మాట్లాడవద్దన్నట్టు సైగ చేశాడు నరేష్. ముందుకు వెళ్లిన ఆ ఇద్దరు మనుషులు ఆగారు. ఆ చుట్టుపక్కల గాలించడం ప్రారంభించారు. నరేష్, లలితలు వాళ్ళనే గమనించసాగారు. అదిగో అక్కడేదో తెల్లగా కనబడుతోంది అంటూ ఒక పొదవైపుకు పరిగెత్తాడొకడు. రెండో వ్యక్తి వాడి వెనకే పరిగెత్తాడు. పొద గలగలా కదిలింది. భుజానుకున్న రైఫిల్స్ తీసి పొదవైపుకి గురిపెట్టారా ఇద్దరు. ఏయ్, ఎవరక్కడా? గట్టిగా అరిచాడొకడు. నిశ్శబ్దం బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. ఏయ్, బయటకురా! మళ్ళీ అరిచాడు. ఈసారి కూడా ఎటువంటి జవాబు లేదు. దాని పక్క పొద మళ్ళీ గలగలా శబ్దం చేసింది. రైఫిల్ను ఆ వైపుకు తిప్పి సేఫ్టీ క్యాచ్ వెనక్కు లాగి ట్రిగ్గర్ నొక్కాడు. ఘన్మంటూ రిలీజ్ అయిన బుల్లెట్ పొదల్లోకి దూసుకుపోయింది. దూరంగా ఉన్న పొదలో కూర్చున్న నరేష్, లలితలు ఈ వినోదం చూస్తున్నారు. ఒక్క క్షణం తర్వాత బుల్లెట్ దూసుకుపోయిన పొదలో ఏదో ఎగిరిపడ్డ శబ్దం. చచ్చాడు వెధవ ఎవడో గాని అరుస్తూ రైఫిల్ పేల్చినవాడు ఆ పొదవైపుకు పరిగెత్తాడు. పొదల్లోకి చూడగానే ఒక్కసారిగా అతని మొహం కళావిహీనమైపోయింది. పొదలో చచ్చిపడి ఉందొక చెవుల పిల్లి. వెనకొచ్చిన వ్యక్తి దాన్ని చూస్తూనే, చే తాగుబోతి వెధవ, నీ మాటలు నమ్మి ఇంత దూరం రావడం అసలు నాదే బుద్ధి తక్కువ అంటూ తిట్టాడు రెండో వ్యక్తిని. నువ్వు నా మాట నమ్మినా నమ్మకపోయినా సరే, స్కై రైడర్ ఒకటి ఈ ప్రాంతాల్లో దిగడం నేను కళ్ళారా చూశాను. ఇదిగో ఈ ప్రాంతంలోనే అది ఆగింది. చే మళ్ళీ అదే కోత. నేనేమైనా వెర్రిదద్దం అనుకున్నావా? ప్రతి పొద గాలించాం. నిజంగా ఆ స్కై రైడర్ ఇక్కడే దిగినట్టయితే ఏది? ఎవరూ కనబడరేం అంటూ నిలదీసి అడిగాడు మొదటి మనిషి. ఆ ప్రశ్నకు జవాబివ్వలేక వెర్రిమొహం వేశాడు రెండో వాడు. ఆ దృశ్యాన్ని వినోదంగా చూస్తూ కూర్చున్నారు నరేష్, లలితలు. సరిగ్గా అదే క్షణంలో హచ్ తుమ్మింది లలిత. పొద గలగలమని కదిలింది. చటుకున ఆ పొదవైపు తిరిగారు సాయుధులిద్దరూ. గజగజ ఉనికిపోయింది లలిత.